సిటీ ఇండియా న్యూస్ తెలుగు. గౌరవాన్ని దాని చీరన్నాం, గౌరవాన్ని మీకు ఇచ్చినాం. గతంలో ఎట్లుండే తీసుకొని చీలకాడ పెట్టుకుంటుండే, క్వాలిటీ అంతంత ఉండే. కానీ అవన్నీ గుర్తు చేసుకొని మనం ఏదైనా మన ఆడబిడ్డలకు ఇస్తే వాళ్ళు దాన్ని కట్టుకుంటే మనం సంతోషపడతాం, మురిసిపోతాం. ఎన్ని 1292 కోట్లు మన మహబూబ్ నగర్ జిల్లా అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల ఆడపిల్లలు దూరం చదువులు పంపడానికి భయపడే తల్లిదండ్రులు ఈరోజు ఆర్టీసీ బస్సులలో పిల్లలను హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాల్లో కూడా చదువుల కోసం పంపిస్తున్నారు. ఇది గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు భయం లేకుండా మన పిల్లలు ఆర్టీసీ బస్సులలో చీకటైనా సరే వస్తూ ఉన్నారు. ఎందుకంటే బస్సులో 50-60% మంది మహిళలే ఉంటున్నారు. ఏ బస్సు చూసినా మీరు లెక్క పెట్టుకోండి. రోడ్డు మీద అన్వాడ దగ్గర, మహబూబ్ నగర్ వాళ్ళు, గొక్కలోనిపల్లి దగ్గర లెక్క పెట్టుకుంటే ప్రతి బస్సు 50-60-70% మహిళలు ఉంటారు. ఇంకా మహిళలకు భయం ఎక్కడిది? ఎక్కాలంటే వేరే వాళ్ళు భయపడాలి. అమ్మాయి బస్సులలో అంతా మహిళలు ఉన్నారు అబ్బాయి, పోకిరి వేదాలు భయపడాలి. ఇప్పుడు ఎవరన్నా పోకిరి వేదాలు బస్సులలో ఎక్కుతున్నారా? ఎవడన్నా పోకిరి పని చేసి అందరు కలిసి జాడిస్తే మరి వాడు బస్సు ఎక్కకుండా అవుతాడు. గంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము అందరం కలిసి మీకు ఇచ్చినాం. మా ఖజానాల డబ్బులు నిందంగానే ఇమ్మీడియట్ గా మా మహిళలకు ఏం చేద్దాం మొదలు అని చెప్పి మొదటి మొత్తం మీకు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళకు పెడతా ఉన్నాం. ఎక్కడ మాకు డబ్బులు జమ అయితే ఖజానాల మా మహిళలకు ఏం చేద్దాం, మా ఆడబిడ్డలకు ఏం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకే మీ ఆశీర్వాదంతో మేము కుర్చీలు ఎక్కినామమ్మా, వేరే కాదు. ఇప్పుడే మా కలెక్టర్ అమ్మతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఒక సూపర్ మార్కెట్ మహిళల కోసం, మహిళల చేత నడిపే సూపర్ మార్కెట్ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దానికోసం ఒక సొసైటీ కూడా నిర్మాణం చేసినాం. అది తొందరలోనే అది గ్రౌండ్ కావాలని చెప్పి ఆ భగవంతుని నేను కోరుకుంటా ఉన్నా. మా కలెక్టర్ గారు కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి. ఇట్లా మీరు కొత్తగా ఆలోచనలు చేయండి, మీరు సంఘటితంగా ఆలోచనలు చేయండి. మా వంతు సహాయ సహకారాలు, అండ దండ ధైర్యం అన్ని కూడా మేము ఇస్తాం. ప్రభుత్వం తరఫున, మా తరఫున ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన పని లేదు, ఎవరికి బెదరాల్సిన పని లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీ పేర్ల మీదనే ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. దాదాపుగా 3500 మా నియోజకవర్గంలోని, మా అనవాడ మండలానికి, మహబూబ్ నగర్ మండలానికి దాదాపుగా 2500 ఇండ్లు ఇచ్చేసినాం. చాలా ధన్యవాదాలు. ఈరోజు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కూడా జరుగుతూ ఉంది. ఇంకా మీకు ఇచ్చే రుణాన్ని కూడా మెల్లమెల్లగా మేము పెంచుకుంటూ పోతాం. మా లక్ష్యం అది 2 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాలు అవుతుందా, 6 సంవత్సరాలు పడుతుందా తెలియదు. కానీ ప్రణాళికలు చేస్తా ఉన్నాం, బ్యాంకులతో మాట్లాడుతూ ఉన్నాం, లింకేజ్లకు అడుగుతా ఉన్నాం, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తోటి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి మహిళను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్న ప్రతి మహిళను కోటీశ్వరులు చేయాలన్న ఒక పెద్ద లక్ష్యంతో మేము అందరం పనిచేస్తా ఉన్నాం. మాకు మీ మద్దతు, ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటాం.